హలో, వెల్కమ్ టు ఆషాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి స్వీట్ ఐటెం చూపిస్తాను మీకు. ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుని మంచి టేస్టీ రవ్వ లడ్డు చూపిస్తాను మీకు. ఓకే, రవ్వ లడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1/2 కిలో రవ్వకి 1/2 కిలో షుగర్ తీసుకున్నాం కదా. ముందు దీన్ని మిక్సీలో పౌడర్ చేసుకుందాం. షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనకు రవ్వలో మంచిగా కలిసిపోతుందండి. ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి. 1/2 కిలో రవ్వ తీసుకున్నాను. దీన్ని సూజీ అని కూడా అంటారు కదా. 1/2 కిలో షుగర్ మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కిస్మిస్, బాదం, కాజు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి పౌడరు, ఇది కూడా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పు నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడరు, 1 కప్పు పాలు. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చూద్దాం. ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి, డ్రై ఫ్రూట్స్ మా ఇంట్లో కొంచెం ఎక్కువగానే తింటారండి. నేను ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు కావాల్సినవి వేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు, అందుకని వేస్తున్నాను. మన సబ్స్క్రైబర్స్లో కూడా రవ్వ లడ్డు చూపించమని అడిగారు. అందుకని వాళ్ళ కోసం కూడా నేను ఈరోజు రవ్వ లడ్డు చూపిస్తున్నాను. నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయండి. మన సబ్స్క్రైబర్స్ ఏదైనా రెసిపీ చూపించమంటే కూడా నేను చూపిస్తాను. మీరు కామెంట్ బాక్స్లో నాకు అడిగితే నేను కావాల్సినవి చూపిస్తాను. ఇలా బాగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచిగా బ్రౌన్గా అవుతాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, తీసేసుకున్నాం. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, తీసేసుకున్నాం. డ్రై ఫ్రూట్స్ ఇలా వేయించి పెట్టుకున్న నెయ్యిలో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో రవ్వ వేసుకొని వేయించుకుందాం. రవ్వ వేస్తున్నా. మంచిగా కలుపుతూ వేయించుకోవాలి, ఆపకుండా. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మంచి స్మెల్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకా కొద్ది నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుంటే ఎక్కువ చాలా చాలా బాగుంటాయి. ఈ రవ్వ వేయించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, కొంచెం ఓపికగా వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టే వేయించుకోవాలి, మంట ఎక్కువ పెట్టకూడదు. ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి పౌడర్ వేద్దాం. ఎండు కొబ్బరి రవ్వలో కలిసిపోయింది చూడు. మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు కలుపుతూనే ఉండండి. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ కలుపుతూనే ఉండాలి. ఇలాగా అయిపోయింది ఇది.
ఇప్పుడు షుగర్ వేసుకుందాం. కాచి చల్లార్చిన పాలు ఇవి. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా నేతిలో, అన్నీ కలిపేసుకోవడం. రెడీ అయిపోయిందండి. లడ్డూలు తయారు చేసుకుందాం. ఇదిగోండి ఇలా తయారైంది. ఇప్పుడు వీటిని లడ్డూలు కట్టుకుందాం. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తగ్గించుకోవచ్చు. మా ఇంట్లో డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఎక్కువ తింటారని నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఇలా లడ్డూలు కట్టేసుకుందాం అన్నీ. లడ్డు మీద డ్రై ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మనకు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. లాస్ట్ ఒక చిన్న లడ్డు. చూసారు కదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూడండి లడ్డు ఎంత సాఫ్ట్గా వచ్చింది మనది. రవ్వ లడ్డు ఇదిగోండి, చాలా సాఫ్ట్గా ఉంది రవ్వ లడ్డు. కొత్త స్వీట్స్ ఎన్ని వచ్చినా పాతకాలం నాటి రవ్వ లడ్డే. చూసారు కదండి, రవ్వ లడ్డు సింపుల్ రెసిపీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్టీ ఉండే రవ్వ లడ్డు రెసిపీ. చాలా బాగున్నాయి కదా రవ్వ లడ్డులు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.